చేస్తా ఉన్నాడు. 2 ఉద్యోగాలు ఊడగొట్టండి. కేసీఆర్ది కేటీఆర్ది సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మొదటి సంవత్సరంలో. ఇప్పటి వరకు 10,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలే. 2.5 సంవత్సరాలు అయిపోయింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మరి ఏమైనా మరి 100 రోజుల్లోనే ముసలోళ్ళకు పెన్షన్లు అంటివి 4,000, 100 రోజులలోనే మహిళలకు 2,500 అంటివి, 100 రోజులలోనే రైతు భరోసా అంటివి, 100 రోజులలోనే రుణమాఫీ అంటివి, 100 రోజులలోనే స్కూటీలు అంటివి. ఏమాయంటే కొత్తగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏమంటున్నాడు ఈ మధ్యన? ఎంత కండలు తిరిగిన పహల్వానైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? మనకు తెలియదా? మనకు పిల్లలు లేరా? మనకు పెళ్లిళ్ళు కాలేదా? 3 నెలల పిల్లలు పుట్టరని మనకు ముఖ్యమంత్రి చెప్పన్నా? నేను అడుగుతున్నా ఇవాళ పరిగి వేదికగా ముఖ్యమంత్రి గారు, 3 నెలల్లో పిల్లలు పుట్టరని మాకు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. కానీ 3 నెలలు అని చెప్పి మోసం చేసి 30 నెలల్లో కూడా పిల్లలు పుట్టకపోతే మరి నిన్నేం పిలవాలి? ఏమనాలి నిన్ను? 3 నెలలు అన్ని అమలు చేస్తా అంటివి, 30 నెలలు అయిపోయాయి, ఏమి చేయకపోతివి, ఉన్నవి ఊడగొడితివి. బతుకమ్మ చీరలు బంద్ అయినాయా? బతుకమ్మ చీరలు బంద్ అయినాయా? ఉన్నాయా? రంజాన్ తోఫా బంద్ అయిందా లేదా? క్రిస్మస్ కానుక బంద్ అయిందా లేదా? కేసీఆర్ కిట్ బంద్ అయిందా లేదా? మీ రియల్ ఎస్టేట్ డౌన్ అయిందా లేదా? మరిగా ఉన్నాయే ఊడగొట్టే, కొత్తవి తెచ్చిందేమి లేదు. ఉన్నాయే ఊడగొడితివి, ఉన్న భూములే గుంజుకోబడితివి, కథలుగా చెప్తివి, కథలు చెప్తివి, కానీ చేసింది